ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. ఆమె ప్రార్థనా యాత్రలో మొదటి పాయింట్ ఏంటి? ఏది మంచిదో గ్రహించింది. అందరూ చెప్పండి. ఆమె ప్రార్థనా యాత్రలో మొదటి పాయింట్ ఏది మంచిదో గ్రహించింది. రెండవ పాయింట్ సమయమును నిర్లక్ష్యము చేయలేదు. చెప్పండి, సమయమును నిర్లక్ష్యం చేయలేదు. స్తోత్రం కలుగును గాక. మూడోది, ఆమె ప్రార్థనా యాత్ర కర్మేలుకు చేరింది. స్తోత్రం చెప్పండి. పోయిన వారం కూడా ఏం చెప్పుకున్నాం మనం? కర్మేలు యాత్ర, కర్మేలు అనుభవం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దైవజనుడు ఎక్కడ ఉన్నాడు? కర్మేలు కొండ మీద ఉన్నాడు. ఎవరు? ఎలీషా. కర్మేలు కొండ అనుభవం. స్తోత్రం కలుగును గాక. మరలా ఈమె కూడా గాడిదను పనుని తీసుకుని కర్మేలుకు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. కర్మేలు అంటే దేవుడు, దైవజనుడు నివసిస్తున్న స్థలం, దేవుని నివాస స్థలం. స్తోత్రం కలుగును గాక. ఆమె నేరుగా దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఆమె చెప్పండి సరిగట్టిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ అధ్యాయం 25వ వచనం. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చాను. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దైవజనుడి దగ్గరకు వచ్చేసింది. ఎక్కడున్నా సరే మనం ప్రభు మందిరానికి వచ్చేయాలి పరిగెత్తుకుని. ఆమెం చెప్పండి. ఏ సమస్య ఉన్నా ముందు రావాల్సింది దేవుని సన్నిధికి. ఆమెం చెప్పండి. దైవజనుడు ఉన్న స్థలానికి రావాలి. ఆమెం చెప్పండి. దేవుని నివాస స్థలానికి వచ్చేయాలి. ఆమెం చెప్పండి. ప్రతి సమస్యలో కర్మేలు అనుభవం కావాలి. ఆమెం చెప్పండి. ప్రతి శోధనలో విశ్వాసికి కర్మేలు చేరే అనుభవం ఉండాలి. ఆమెం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఇక 4వ మాటకు వద్దాం. ఆమె ప్రార్థన యాత్రలో మనుషులతో ముచ్చట్లు లేవు. చెప్పండి, మనుషులతో ముచ్చట్లు లేవు. ఏం జరిగింది ఒకసారి 26వ వచనం చదివితే, దైవజనుడు ఆమె కొండ ఎక్కుతుంటే దూరం నుండి చూసేశాడంట. చూసి అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకు పోయి పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపాను. స్తోత్రం చెప్పండి. ఆమె వచ్చి దైవజనుడు కాళ్ళ మీద పడిపోయి అన్న బిడ్డ చనిపోయాడు అని అందా? లేకపోతే దైవజనుడే ఎదురు పంపించాడా? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆసక్తి కలిగిన వారి జీవితాల్లో ఇదే జరుగుతుంది. నువ్వు ఇంకా రాక మునిపే దేవుడు ఎదురొచ్చేస్తాడు నీకు. ఆమెన్ చెప్పండి. నీ పరుగు, నీ తృష్ణ, నీ ఆశ, నీ ఆసక్తి, నీలో ఉన్న ఆ లోపల ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న ప్రీతి, ఏమంటే దేవుని పట్ల నీ కలిగిన మక్కువ, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల మీద పడిపోవాలన్న తొందర ఎప్పుడైతే నీలో దేవుడు చూస్తాడో, నువ్వు వచ్చే వరకు ఆయన ఆగడండి. నువ్వు వస్తుంటే దారిలోనే నీకు ఆయన ఎదురొచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె ఇంకా వస్తుందో లేదో ఎదురే దేవుడే తన పనివాణిని పంపించి, గెహాజీని పంపించి, తన సేవకుని పంపించి, ఆమెయు ఆమె బిడ్డయు సుఖముగా ఉన్నారా, వెళ్ళి కనుక్కుండ్రా అని చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఆతిథ్యం మాత్రం ఇచ్చింది, దైవజనుడిని ఏం అడగలేదు. దైవజనుడే వచ్చి ఇంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచావు, నేను నీకు ఏం చేయాలని ప్రశ్నించి మరీ దీవించి బ్లెస్ చేసి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు కూడా దైవజనుడి దగ్గరికి వెళ్తుంటే, ఇంకా దైవజనుడి దగ్గర రాకముందే, దైవజనుడి పాదాలు పట్టుకోకముందే, దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పక మునిపే దైవజనుడే పనివాణిని పంపించి, ఈ బిడ్డ భర్త అందరూ సుఖంగా ఉన్నారా, ఏంటి నీలో ఏదో తొందర కనపడుతుందా, నీళ్ళు అడిగిరా అని పనివాణ్ణి పంపించాడు. స్తోత్రం కలుగును గాక. నీ శ్రమలో ఎవరు పలకరించినా పలకరించకపోయినా ప్రభువు నీకు ఎదురొచ్చి పలకరిస్తాడు. ఆయన ప్రభువు నీకు ఎదురొచ్చి నిన్ను పలకరించి ఆదరిస్తాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, తన మనుషులను పంపిస్తాడు, ఆయన బిడ్డల చేత నీకు ధైర్యం కలిగించే మాటలు పలికిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా.
ఇదంతా ఎవరిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది? దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వారి జీవితాలు ఇవన్నీ జరుగుతాయి. మనసంతా దేవుని మీద పెట్టిన వారికి జరుగుతాయి ఇవి. హృదయం అంతా దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి జరుగుతాయి ఈ కార్యాలు. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. నీ ధ్యాస అంతా హాస్పిటల్ మీద ఉంటే దేవుడు వచ్చి అడగడం. నీ ధ్యాస అంతా మనుషుల మీద ఉంటే ప్రభు వచ్చి ఎదురొచ్చి మనుషులు పంపించి అడగడం. నీ ఆలోచనే దేవుని మీద ఉందనుకో, దేవుడే ఎదురు పంపించి అడిగేస్తాడు. ఏంటమ్మా, ఏంటి కంగారు పడుతున్నావు? ఏంటి ఏం కంగారు పడద్దు, నేనున్నాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు తెలుసా, కొన్ని సందర్భాల్లో మీరు బాగా వేదనతో నలిగిపోతుంటే, మీరు కష్టాల్లో నలిగిపోతుంటే, ఇబ్బందుల్లో నలిగిపోతుంటే, ఏడుస్తూ ఉంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే, అదే టయానికి దేవుడు మీ ఇంటికి దైవజనులు పంపిస్తాడు. కొన్నిసార్లు తలుపు తడతారు, వచ్చి ఎవరో పిలిచినట్టు వస్తారు సేవకులు. అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారు అని అడుగుతారు, చక్కగా పలకరిస్తారు, ప్రార్థన చేస్తారు. ఎవరు పంపిస్తారు వాళ్ళని? దేవుడే పంపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన పిల్లలను పంపిస్తాడు. ఎవరో ప్రార్థనాపరులైన సహోదరి మీ ఇంటికి వస్తుంది, ఎవరో ప్రార్థనాపరుడైన సోదరుడు మీ ఇంటికి వస్తాడు, వచ్చి ప్రార్థన చేస్తాడు. ఎవరు పంపుతారండి? దేవుడే పంపిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల పక్షంగా ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. గెహాజీని పంపించాడు, ఎదురు పంపించి నీ భర్త బిడ్డ సుఖంగా ఉన్నారా అని అడిగితే ఈవిడ చెప్పిన ఆన్సర్ చూడండి, మనకు మధ్యపోతుంది. ఈవిడ అడుగున ఏంటో చేస్తూ ఉంటుంది. ఈవిడ సుఖముగా ఉన్నామని చెప్పి ఏంటంటే ఏం చెప్పింది? సుఖంగా ఉన్నామా? నిజం చెప్పండి, సుఖంగా ఉందా? ఏంటి ఆవిడ పరిస్థితి? బిడ్డ చనిపోయాడు, దుఃఖంలో ఉంది, శవం ఉంది ఇంట్లో మంచం మీద శవం పెట్టి వచ్చింది. మరి సుఖంగా ఉన్నామని చెప్తుంది ఏంటి? అమ్మ నీకు ఏమన్నా కావాలా, రాజుగారు నాకేం అక్కర్లేదు తెలు అంత ఫస్ట్, నాకేం అక్కర్లేదు వెళ్ళిపో, నాకు రాజు తెలుసు, అందరూ తెలిసి వెళ్ళిపో. ఎక్కడికి వచ్చి అందరూ బాగున్నారా అని అడుగుతుంటే ఇదే గెహాజీ, అదే గెహాజీ ఫస్ట్ వెళ్ళాడు, మళ్ళీ ఇదే గెహాజీ మళ్ళీ వచ్చాడు, అందరూ బాగున్నారా అని అడుగుతున్నా. బాగున్నావు లేదు పక్కిలు బాగున్నావులే. ఏంటి ఆవిడలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆవిడలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఎందుకని ఆ గెహాజీతో ఎక్కువ మాట్లాడట్లేదు? ఒకటే ఆలోచన, నాకు బిడ్డలు లేనప్పుడు బిడ్డలనిచ్చింది దేవుడే, ఆ బిడ్డ చనిపోతే తిరిగి బ్రతికించగలిగింది కూడా దేవుడే. ఈ మధ్యలో ఎంతమంది అడ్డొచ్చినా ఎవరితో మాట్లాడాల్సిన పని నాకు లేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వస్తున్నాడా ఈ గెహాజీ, ఏదో సొల్లేస్తాడురా, అనవసరం వీడితో ఎక్కువ మాట్లాడతాం, వేస్ట్. వద్దు, మన బాధలు ఎవరితో చెప్పుకోవాలి? నేరుగా వెళ్ళిపోదాం ప్రభు దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. మధ్యలో మనకి ఎలాంటి వాళ్ళు ఎవరో అవసరం లేదు, అక్కర్లేదు, అంత అక్కర్లేదు, మనకు తీసే పక్కన పడే. ముందు బాగున్నారని అడుగుతాడు, మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాడు, ఇంకో వీడితో ఇప్పుడు సంభాషణ ఎందుకు, మనకి సోదంతా ఎందుకు? ముచ్చట్లు లేవు, మధ్యలో మాటలు లేవు, ఒకటే ఆలోచన. అదేంటంటే దైవజను దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా సమస్య ఆయనతో చెప్పుకోవాలి, నా శోధన ఆయనతో చెప్పుకోవాలి, నా కష్టం ఆయనతో చెప్పుకోవాలి. నరులను నమ్ముట కంటే అంతే, ఇంకెవ్వరు ఎదురొచ్చి నేను ఎవరితో మాట్లాడను. ఇంట్లో భర్తకే చెప్పను, నీకు చెప్తానండి. నా బిడ్డ చచ్చిపోతే సొంత భర్తకే చెప్పలేదు, నా చుట్టుపక్కల వాళ్ళకే చెప్పలేదు, నా గ్రామానికే తెలీదు, నా పొలంలో వాళ్ళకే తెలీదు, ఎవరికీ తెలియదు. ఎవరికీ చెప్పకుండా అందరిని దాటుకుంటూ వస్తే మధ్యలో నువ్వు ఎదురొస్తే నీకు చెప్పేస్తానా? చెప్పను, నీకు కూడా చెప్పను. అందరూ బాగానే ఉన్నారు, నువ్వు పక్క తప్పుకో. స్తోత్రం కలుగును గాక. మన సమస్యలు ఎవరితోనూ చెప్పుకోవడానికి ఇష్టపడకూడదు. మన సమస్యలు తెలియాల్సింది ఒక్క ఆయనకే, దేవునికి మాత్రమే తెలియాలి. స్తోత్రం కలుగును గాక. ఆయనకి తెలిస్తే ఆయన అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆయనకి మాత్రమే తెలియాలన్న ఆలోచన నీలో ఉంటే నువ్వు ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావు అనేది ఆయన అర్థం చేసుకుంటాడు. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకని ప్రభు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మీ విన్నపాలు చెప్పకండి. ప్రభు దగ్గర తప్ప మీ అక్కర్తలు ఎవరి దగ్గర చెప్పొద్దు. నాకు ప్రభువే సమాధానం ఇవ్వాలి, ప్రభువే మాట్లాడాలి, ప్రభువే కలుగు చేసుకోవాలి, ప్రభువే నా జీవితానికి ముఖ్యమైన వ్యక్తి, ఆయనే నాకు ఆధారం. ఎప్పుడైతే దేవునికి అంత ఇంపార్టెన్స్ ఇస్తావో దేవుడు తప్పక మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ప్రభువు మీద మాత్రమే దృష్టి పెట్టి మధ్యలో ఎవరితోనూ ముచ్చట్లు పెట్టకుండా ఆమె ముందుకు కొనసాగింది. ఆమె చెప్పండి ఆమెన్. ఆమె ప్రార్థనా యాత్రలో మనుషులతో ముచ్చట్లు
లేవు. 5వ మాట, ఆమె ప్రార్థన యాత్రలో విశ్వాసం ఉన్నది. చెప్పండి, ఆమె ప్రార్థన యాత్రలో రైట్. అలా చెప్పడంలో ఆంతర్యం ఒకటి, గ్యాజీకి చెప్పడం అంత అవసరం లేదులే, దైవజనుడిని చెప్దాం అనే భావన ఇంకోటి అయితే, రెండవది సుఖముగా ఉన్నాము అనే మాటలో ఏం కనపడుతుంది? విశ్వాసం. చెప్పండి, ఏం కనపడుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి. అదే విశ్వాసం ఆవిడది. అరే నా బిడ్డ ఏమి చనిపోడు, నా బిడ్డ ఏమి చనిపోడు, నేను అడగకుండా దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవుడు తిరిగి బ్రతికించేస్తాడు. అబ్బే నేను ఎవరి దగ్గర చెప్పుకోనక్కర్లేదు, ఆయన బ్రతికిస్తాడు. ఎంత విశ్వాసం ఉంటే ఏడవకుండా ఉంటుంది ఆమె? ఎంత విశ్వాసం ఉంటే భర్తతో చెప్పకుండా ఉంటుంది? ఎంత విశ్వాసం ఉంటే బంధువులతో చెప్పకుండా ఉంటుంది? ఎంత విశ్వాసం ఉంటే ఊళ్ళో వాళ్ళతో చెప్పకుండా ఉంటుంది? ఆ విశ్వాసాన్ని కనపరిచి ఆ విశ్వాసముతోనే ఆమె తమ జీవిత యాత్రల ముందు కొనసాగింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆమె ప్రార్థనా యాత్రలో విశ్వాసం ఉన్నది. చెప్పండి, ఆమె ప్రార్థనా యాత్రలో 5 విషయాలు చెప్పాను. 1, ఆమె ప్రార్థన యాత్రలో ఏది మంచిదో గ్రహించింది. 2, ఆమె ప్రార్థన యాత్రలో సమయమును నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ప్రార్థన యాత్రలో కర్మేలుకు చేరింది. ఆమె ప్రార్థన యాత్రలో మనుషులతో ముచ్చట్లు లేవు. ఆమె ప్రార్థన యాత్రలో విశ్వాసం ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఇక 6వ మాట, ఆమె ప్రార్థన యాత్ర ఎలీషా పాదాల చెంతకు చేరింది. హల్లెలూయా. 4వ అధ్యాయం 27వ వచనం. 4వ అధ్యాయం కాళ్ళు పట్టుకొనేను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరు పాదాలు పట్టుకోవాలనుకుందో వారి పాదాలు పట్టుకుంది. ఎవరి దగ్గరకు వస్తే అద్భుతం జరుగుతుందో వారి దగ్గరకు వచ్చింది. ఏ దేవుని పాదాల చెంత పడితే నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయో ఆ దేవుని పాదాల మీద పడాలి అనుకుంది. ఆ ఎలీషా పాదాలు పట్టుకుంది. స్తోత్రం కలుగును గాక. మనం కూడా అదే చేయాలి. ప్రభు మందిరానికి వచ్చి ప్రభు పాదాలు మాత్రమే పట్టుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఆయన కాళ్ళ మీద పడితే జరగందేది ఉండదు. ఆయన సింహాసనం దగ్గరకు వచ్చి, ఆయన పాదపీఠం దగ్గరకు వచ్చి, ఆయన పాదాల మీద పడి శరణు కోరుకుంటే ఆయన కాదు అనే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అనవసరంగా అందరి కాళ్ళు పట్టుకుంటున్నావు, మురికి అంటించుకుంటున్నావు, అద్భుతం జరగట్లేదు. వదిలే. ఇప్పటికైనా మనుషుల కాళ్ళు పట్టుకోక, ఎవరి కాళ్ళ మీద పడక, దేవుని కాళ్ళ మీద మాత్రమే పడి ఆధ్యాత్మిక స్థితిలోకి రా. ఈరోజే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధి ఎక్కడుందో అక్కడ పడిపో, ఆయన ప్రభావం ఎక్కడుందో అక్కడ పడిపో. అదే ఆయన పాదాలు. దేవుని సన్నిధి ప్రసరింపచేసే స్థలంలో, ప్రసరించే స్థలంలో వచ్చి అక్కడ పడిపోతే అద్భుతాలు జరిగిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఇంతకన్నా గొప్ప స్థలం లేదు నీకు. ఆయన పాదాల మీద పడిపో, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఎంత సాధ్యమైన దానినైనా దేవుడు సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. పోయిన వారం చెప్పుకున్నాం కదా, అరిచెయ్యంత మేఘం, మోపైన వర్షం. ఆమేన్ చెప్పండి. చిన్న మేఘం, మోపైన వర్షం. మీకున్న ఆధారం తక్కువైనా ఆయన చేయగలిగే అద్భుతం మహా అద్భుతం. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఆమె విశ్వాసం, ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక జీవితం, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దైవజనుడు పాదాలు పట్టుకోవాలి. ఆమె తొందరపడి ఎవరితోనూ చెప్పకుండా దేవుని మీద ఆధారపడి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. దైవజనుని పాదాల మీద పడింది. ఎక్కడ పడాలో అక్కడ పడింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. 7వ మాట, ఆమె ప్రార్థన యాత్రలో పట్టుదల ఉన్నది. చెప్పండి, ఆమె ప్రార్థన యాత్రలో 30వ వచనం అంటది, యెహోవా జీవముతోడు, నా జీవముతోడు నిన్ను విడవనయ్యా, నువ్వు రావాలంతే. బిడ్డ చనిపోయాడు అని స్టోరీ అంతా చెప్పి అంటే ఆయన అంటాడు, గెహజీని పంపిస్తాను. ఎవరొద్దు నాకు, మధ్యలో వాళ్ళు ఎవరు నాకు వద్దు, నువ్వు రావాల్సిందే. యెహోవా జీవముతోడు, నా జీవముతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి. నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే అద్భుతం జరిగిపోతే రావాల్సింది అంతే. నువ్వు నా ఇంట్లోకి రావాలి ఇప్పుడు. ఆమేన్ చెప్పండి. ఎవరిని రమ్మంటుంది? దేవుణ్ణి. చెప్పండి, ఎవరిని రమ్మంటుంది? గెహజీని పంపిస్తానంటే ఎవరొద్దు మధ్యలో. నాకు ఎవరొద్దు ప్రభువా, నాకు ఎవరొద్దు, నువ్వుంటే నాకు చాలు. స్తోత్రం చెప్పండి. నువ్వు అడుగు పెడితే చాలు, నీ సన్నిధి ఉంటే చాలు, నీ ప్రసన్నత ఉంటే చాలు. నీవు నా ఇంట్లోకి వస్తే ఇక ఏ మనుషుడు వచ్చినా, ఏ మనుషుడు రాకపోయినా నాకు పర్వాలేదయ్యా, నీవు రావాలే. అది ఆమె పట్టుదల. ఎంత పట్టుదల చూసారా?
ఎప్పుడన్నా అడిగారు అలాగా యాకోబులాగా? నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనీయనని రాత్రంతా పెనుగులాడి పట్టుకున్నాడు. అలాగ పట్టుకున్నారు ఎప్పుడైనా ప్రభువుని? ఎప్పుడైనా పట్టుకున్నారా అలాగా? ఏమన్నా పట్టుకున్నారా? లోకసువార్త 18వ అధ్యాయంలో విధవరాల్లాగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చుకుని తర్వాత రమ్మంటే 2 నిమిషాల తర్వాత వచ్చేస్తుంది, 5 నిమిషాల తర్వాత వచ్చేస్తుంది. ఆవిడ ముఖం చూడటాక ఆయనకి ఏమి చిరాకు వచ్చినా సరే 10 సార్లు వచ్చేస్తుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటి మాటికి వచ్చిన ఆ స్త్రీకి న్యాయం తీరిస్తే, నా పిల్లలు అనబడిన వారు దివారాత్రులు నా సన్నిధిలో మొరపెడితే నేను వారికి న్యాయమో తీర్చనా అని అడుగుతున్నాడు ప్రభు. అవును, నువ్వు అస్తమాను ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడి ఒక పట్టుదల కలిగిన విశ్వాసిగా, విసుగక ప్రార్థన చేసే విశ్వాసిగా మాటి మాటికి దేవుడి సన్నిధిలో గోజాడితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ పట్టుదల మనలో కనపట్లేదు చాలాసార్లు, ఆ దీక్ష మనలో కనపట్లేదు చాలాసార్లు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎంత పట్టుదల కలిగిన స్త్రీ అంటే ఆమె. గనురాలు అనే మాట బయట సంగతి నాకు తెలియదు, కానీ ఆత్మీయతలో మాత్రం నిజంగా ఆవిడ గనురాలే. ఆమె చెప్పండి, ఆత్మీయతలో మాత్రం ఆవిడ ఖచ్చితంగా గనురాలే. ఎంత ఘనమైన ఆత్మీయ స్థితిని ఆమె కనపరిచిందో చూడండి. ఏమండి, గేహాజీ వస్తే నాకు ఎవరు అక్కర్లేదు తెలియగో వెళ్ళిపోతాను, నేరుగా వెళ్ళిపోయింది దైవజనులు పాదాల మీద పడిపోయింది. దైవజనుడు అంటాడు, ఇదిగో నేను ఎందుకులే గేహాజీని పంపిస్తాను. వద్దండి, ఎవరొద్దు, యెహోవా జీవముతోడు నా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు వచ్చే వరకు నేను కదలనే కనుండి. దైవజనుడు వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. చివరి మాట, ఆమె ప్రార్థన యాత్రలో నిర్జీవమైన దానిని సజీవంగా పొందుకుంది. స్తోత్రం కలుగును గాక. 37వ వచనం. కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయేను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆ దైవజనుని మంచం మీద కుమారుని ఎలా పెట్టింది? వచ్చేటప్పుడు నిర్జీవంగా పెట్టింది. చెప్పండి, ఎలా పెట్టింది? మరలా వచ్చి ఎలా ఎత్తుకుంది? సజీవంగా ఎత్తుకుంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నిర్జీవమైన కార్యాలు దేవుడు సజీవంగా మార్చబోతున్నాడు. మీ బ్రతుకులో ఉన్న నిర్జీవమైన ప్రతి పరిస్థితిని ఆయన సజీవంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అది ఏదైనా సరే, నీ ఉద్యోగ విషయమా, నీ వ్యాపార విషయమా, నీ బిడ్డల భవిష్యత్తు, ఎక్కడ నిర్జీవమైన వాతావరణం ఉందో, ఎక్కడ నిర్జీవమైన పరిస్థితులు ఉన్నాయో, ఇది ఇక జరగదు, ఇది ఇంతే అనే పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఈరోజు దేవుడు తారుమారు చేయబోతున్నాడు. ఆ పరిస్థితులన్నింటినీ మరలా నీ కొరకు ఒక నూతనమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆ నిర్జీవమైన పరిస్థితులను ఆయన సజీవంగా మార్చబోతున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన సన్నిధిని విడువక ప్రేమించటం నువ్వు చేయాల్సిన పని. ఆమేన్. ప్రతి నిర్జీవమైన పరిస్థితిని దేవుడు సజీవంగా మార్చబోతున్నాడు. ఎవరింట్లో? నా ఇంట్లోనే, ప్రతి ఒక్కరింట్లో కాదు. సునేమిరాల్లాగా పరిగెత్తే ప్రతి ఇంట్లో, నేను పోవుట మంచిది అని చెప్పే ప్రతి ఇంట్లో, ఆమెలో ఉన్న తొందర దేవుని సన్నిధికి వెళ్ళాలన్న పరుగు ఉంది, అలా పరుగు పెట్టే ప్రతి ఇంటిలో, ఎంతమంది మనుషులు వచ్చినా మనుషులతో కాదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఆత్రుత ఉంది, అలా ఆత్రుత పడే ప్రతి ఇంటిలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఉందా ఆత్రుత నీకు? అలాంటి ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉన్నావా? అలా ప్రభుతో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన ఆధ్యాత్మిక స్థితిని నువ్వు కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే ఈరోజు ఇన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే, ఇంకా నీలో తీవ్రత పెంచుకోకపోతుంటే, అందుకేనా నేను ఓడిపోతున్నాను, అందుకేనా నా జీవితంలో కార్యాలు వెనకడుగు వెళ్ళిపోతున్నాయి, దేవునికి నాకు సరైన సంబంధం లేకనా, ప్రభు విషయంలో నేను పరుగులు పెట్టకేనా, ప్రభు విషయంలో ఆసక్తి కనపరచకేనా నా జీవితంలో ఓడిపోతున్నాను అన్నది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈరోజు ప్రభు దగ్గర మరలా పడు, ఒకసారి ఆయన పాదాలు పట్టుకు, ఒకసారి ప్రభు నన్ను క్షమించండి, ఇక నుండి నీతో ఒక మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండడానికి నేను ఇష్టపడతాను. మోకరిద్దామా? ప్రభు సన్నిధిలో ఒక 2 నిమిషాలు మోకరించి మనమున్న స్థలాల్లో మన చేతులు పైకెత్తి స్వరాలు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నేను పోవుట మంచిది. ఎక్కడికి మంచిదని ఎంచుకుంటున్నావు? చుట్టాలింటిగా, స్నేహితుల దగ్గరకా, బజార్లకా, ఊర్లకా? నువ్వు ఎక్కడికి వెళ్ళటం మంచిదని ఎంచుకుంటున్నావు? ఈరోజు ప్రభువు నీతో మాట్లాడాడు, దేవుని సన్నిధికి పోవుట కన్నా మంచిది మరొకటి లేదు అని. చేతులు పైకెత్తి, ప్రభువా నీ సన్నిధిని అలా ప్రేమిస్తాను తండ్రి,
నీ సన్నిధిని అలా ప్రేమిస్తాను ప్రభువా, నీ సన్నిధిని అలా ప్రేమిస్తాను తండ్రి. నీ కొరకు అలా సాక్షిగా జీవిస్తాను నాయనా. చెప్పండి, ఇంకా స్వరం ఎత్తి చెప్పండి. ఈ లోకంలో ఉన్నది ఏది మాకు అర్లదు ప్రభువా, నీ ఉంటే మాకు అది చాలునైనా. ప్రభు ఇంతవరకు మీతో మాట్లాడాడు కదా, ప్రభుతో మాట్లాడడానికి కొంచెం స్వరం తెరవచ్చు కదా, కొంచెం స్వరం తెరవండి. ప్రభు ఇంతవరకు మీతో మాట్లాడాడు, మీరు ప్రభుతో మాట్లాడడానికి ఇంకా మంచి ఆసక్తిని కనపరచండి. ఎంత బిగ్గరగా స్వరం తెరవగలిగితే అంత బిగ్గరగా యేసు అని పిలిచి మాట్లాడండి. అయ్యా, నా జీవితం ఎలాగుండాలో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు, మీ కొందనాలనైనా నన్ను బలపరచండి రాజా. నాలో ఆసక్తి ఇంకా తీవ్రంగా ఉండాలి, ఇంకా తీవ్రత నాలో పుట్టాలి ప్రభు. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. చెప్పండి స్వరం ఎత్తి, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరచండి నాయన. చెప్పండి స్వరం తెరిచి, నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి రాజా, నన్ను బలపరచండి నాయన. మాకు కూడా కర్మేలు అనుభవం దయచేయండి. నీ ఉన్న స్థలానికి మేము పరిగెత్తాలి ప్రభు, నీ ఉన్న స్థలానికి మేము పరుగులు పెట్టాలి ప్రభు, పరుగులు పెట్టాలి తండ్రి, పరుగులు పెట్టాలి నాయనా, పరుగులు పెట్టాలి ప్రభు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత ఇబ్బంది ఎదురైనా, ఎంత నిష్ఠూరమైనా, నీ మాటే చాలు, నీ చూపే చాలు, నీ తోడే చాలు, నీ నీడ చాలు. నీ ఉండగా మాకేది అక్కర్లేదు. ఆ స్త్రీ యొక్క మంచి భావన మా జీవితంలో కూడా కలగాలి. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా. చప్పట కొడుతూ, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆమేన్. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను, చప్పట కొడుతూ స్వరం ఎత్తి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తుతుల ధ్వనులతో దేవుని కనపరచండి, స్తుతి చెల్లిస్తూ చప్పట కొట్టండి. యేసు నీకు వందనాలయ్యా, ఎంత గొప్ప దేవుడు మాకు. నిన్ను కలిగి ఉండడం మా ధన్యత నాయనా, మా భాగ్యము తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడారు. ఒకసారి మీలో ఉన్న ఆసక్తిని మీరు పరీక్షించుకోండి. మీ రాళ్ళలో ఉన్న ఆసక్తి మీలో ఉందా? ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి అన్నట్లు వచ్చి వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఆ తీవ్రత, మంట, ఆమెలో ఉన్నటువంటి ఆత్రుత మనలో కనబడుతున్నాయా? నీ జీవితంలో అద్భుతములు అనేక సార్లు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం, పేరు మట్టుకు క్రైస్తవుడిగా విశ్వాసిగా ఉంటున్నావు కానీ ఉండాల్సినంత ఆసక్తి నీలో కనపడక నీ జీవితంలో చాలాసార్లు దీవెనలు పోగొట్టుకుంటున్నావు. ఇక మీదట అలా కాదండి. నా దేవుని మందిరం మీద నా మక్కువ పెంచుకుంటాను, ఆసక్తి పెంచుకుంటాను, ఇంకా తీవ్రత పుట్టించుకుంటాను. మందిరానికి మానక పరుగులు పెట్టుకుంటూ వస్తాను, ఆయన సన్నిధిని ప్రేమిస్తాను,
నేను పోవుట మంచిది అని, నా జీవితంలో మంచిది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని సన్నిధి అని నేను నమ్ముతున్నాను. ఆయన సన్నిధిని ప్రేమిస్తాను. ఎన్నిసార్లు చెప్పిన మందిరానికి ఆలస్యంగా వస్తున్నవేమో, ఆమెలో ఉన్న కంగారు తీవ్రత, శీఘ్రముగా తోలుము, నేను సెలవిస్తేనే కానీ నిమ్మళముగా పోవద్దని ఒక గాడిదనెక్కి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆమె కనపరిచిన తొందర, కంగారు కనపడటం లేదేమో. ఇంకా ఎప్పటికీ ఆలస్యంగానే వస్తున్నామేమో. అడుగు, క్షమించు ప్రభువా, నీ సన్నిధిని ఆలస్యంగా ఇక మీదట రానయ్యా అని తీర్మానం తీసుకో. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని తీర్మానాలు నేను తీసుకుంటున్నానండి. ప్రభు యొక్క సన్నిధిలో ఇంకా ఆసక్తి కలిగిన విశ్వాసిగా నేను జీవించడానికి ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నువ్వు ఎల్లప్పుడూ మా పక్షంగా ఉండే దేవుడవు నాయనా. అయితే మేమే అనేక సార్లు మాలో ఉన్న ఆసక్తిని కనపరచక మా దీవెనలు పోగొట్టుకుంటున్నాం. షూనేమీరాలు ఒక బిడ్డను పొందుకుందంటే ఆమెలో ఉన్న ఆసక్తి మాత్రమే. ఇంటిలో దేవునికి స్థలం ఇచ్చింది, నివాస స్థలాన్ని ఏర్పాటు చేసింది, ఒక మంచి ఆసక్తి పరురాలుగా కనపరింది. ఆమె జీవితంలో అద్భుతాలు జరిగాయి. బిడ్డ చనిపోయినప్పుడు కూడా భర్తకు చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా నీ సన్నిధిని అనుభవించాలని, నీ పాదాల మీద పడాలని పరిగెత్తింది. ఆమెలో కనబడిన ఆసక్తి అద్భుతాలకు అది అవకాశంగా మార్చబడింది. మా జీవితంలో చాలాసార్లు మేము నిర్లక్ష్యపు వైఖరితో ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ మీద కనపరచాల్సినంత భక్తిని మేము కనపరచలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇదేనా మాతో మాట్లాడారు, మీకు వందనాలయ్యా. ఇంకను బలపరచండి. చేతులెత్తిన ప్రతి బిడ్డపై నీ హస్తం ఉంచి నీ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనుమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8077773333 మరియు 800877774444.